వాక్యంలోకి వెళ్దాం. కొలస్సీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము నీ హృదయములో ఏలనిగుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలవబడితిరి మరియు కృతజ్ఞతలై ఉండు. దేవుని స్తోత్రం. చాలా చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నత మహాగణుడ, సర్వశక్తిమంతుడ, మీకు వందనాలు. ఎత్తబడిచిన వాక్యాన్ని దీవించి వాక్యంలో మనం తేటపరిచి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మా అందరికీ దయచేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. అయితే ఇక్కడ వాక్యాన్ని గమనిస్తే కనుక కొలస్సీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ప్రతిదీ మనది దేవుడు మనతో మాట్లాడింది లేదా దేవుడు మనకిచ్చింది 15వ వచనంలోనే ఉంటుంది. ప్రాముఖ్యంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమనంటాడు? ఆదియందు దేవుడు ఉండెను, దేవుడై ఉండెను. ఆదియందు వాక్యము ఉండెను, ప్రారంభములో వాక్యము ఉండెను అంటాడు. అదే 15వ వచనం చదవండి ఒకసారి. 1వ అధ్యాయం 15వ వచనం. యోహాను ఆయనను గురించి, ఎవరి గురించి ఇస్తున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్తాడు. 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 3వ అధ్యాయం 15వ వచనం. దేవుడు లోకమును 15వ వచనం. అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. చాలండి. అయితే ఇక్కడ 3 వచనాలు మనం చూస్తాం. యోహాను సువార్తలో నుండి 1వ అధ్యాయము 1వ వచనము మరియు 15వ వచనం. ఆయన ఆదిలో ఉన్నాడు, ఆయన శరీరధారిగా వచ్చినాడు, ఆయనను గురించి సాక్ష్యం ఇస్తున్నది యోహాను. 1వ అధ్యాయం 15వ వచనం. ఓకేనండి. తర్వాత 2వ అధ్యాయం 15వ వచనం. ఆయనను ఆరాధించేటువంటి స్థలము ప్రార్థనా మందిరముగా ఉండాల్సింది, అది ఈ రోజున దొంగల గుహగా మారిపోయింది అనేసని అన్నిటినీ పడద్రోసి వెళ్ళగొట్టేసి కొరడాలతో కొట్టి, అంటే అక్కడ ఉన్నటువంటి జంతువులు కదా, కర్రలతోనూ కొరడాలతోనూ ఆ స్థలమును శుభ్రం చేసి అక్కడి నుంచి పంపించేసినాడు. 3వదిగా మనము ఎప్పుడైతే మన యొక్క ఆత్మని, మన యొక్క శరీరాన్ని, మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకుంటామో, 3వదిగా ఆయన ఏమంటున్నాడండి? మీరు నమ్మితే గనక, మీరు విశ్వసిస్తే గనక మీరు నశించరు. హల్లెలూయా. మీరు నశించరు. కనుక ఇప్పుడు కొలస్సీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం అంటున్నాడు, క్రీస్తు అనుగ్రహించినటువంటి సమాధానము మీ హృదయంలో ఏలనీయుడి. అనగా దేవుని యొక్క సమాధానం మనతో ఉంది, కానీ మన మందు ఒక కొండ ఉంది. ఆ కొండను చూసి ఈ సమాధానము మనము నెమ్మది పరుస్తున్నా మనం కలవరపడుతూ ఉంటాం, మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. దాన్ని బట్టి అంటున్నాం, మీ హృదయంలో దేవుని యొక్క సమాధానము ఏలనివ్వండి. హల్లెలూయా. ఏం చేయమన్నాడు దేవుడు? సమాధానం ఉండు. ఎలా ఉండమన్నాడు? సమాధానము. ఏదా సమాధానం? ఏది?
నీ ఇంట్లో ఒక కష్టం వస్తే ఆ సమాధానం లేదు, నీ ఇంట్లో ఒక బాధ వస్తే ఆ సమాధానం లేదు, నీ ఇంట్లో ఒక వేదన వస్తే సమాధానం లేదు. అలాగే అబ్రహాం జీవితంలో ఏం జరిగిందో చూద్దాం. అబ్రహాం యొక్క జీవితంలో నుంచి 14వ అధ్యాయం, ఆదికాండం 14వ అధ్యాయం ఒకసారి మనం చదువుదాం. లోతు ఎప్పుడైతే కొద్ది కాలం అక్కడ ఉంటూ ఉన్నాడో, ఎక్కడ చదవండి 14వ అధ్యాయం మొదటి వచ్చి ఆదికాండం. చాలండి, చాలా. ఇక్కడ ఈ 2 రాజ్యాలు ఏంటండి? ఈ 2 రాజ్యాలు ప్రత్యేకించబడినవి. ఈ 2 రాజ్యాలు ఎందుకు ప్రత్యేకించబడినాయి అంటే ఇవన్నీ పక్కనే ఉంటాయి, ఎక్కడో ఉండవు, ఎంత దూరం ఉండవు, పక్కనే ఉంటాయి. ఈ రాజ్యాలన్నీ కలిసి అక్కడ ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణంలో, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి జోరా అనబడిన పట్టణంలోనూ ఆ తెగకు సంబంధించిన వారందరూ యుద్ధంలో పాలుపొందలు అవుతూ ఉండగా ఈ సొదొమ గొమొర్రా వాళ్ళు ఓడిపోయినారు. ఏమైనారు? ఓడిపోయారు, యుద్ధంలో ఓడిపోయారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ షీనాయి రాజు అయినటువంటి ఎఫ్రాయిము ఏం చేస్తూ ఉన్నాడండి? వాళ్ళందరినీ తీసుకొని రండి, బానిసలుగా తీసుకొని రండి, వాళ్ళ రాజ్యంలోకి వెళ్ళండి, వాళ్ళకి సంబంధించినటువంటి బంగారం ఏందో ఏవైతే ఉన్నాయో విలువని అన్నీ తీసుకొని రండి అనేసి అని చెప్పి పంపిస్తే అన్నీ తీసుకొని వెళ్ళారు. గొర్రెలు, మేకలు, ఏంటండి, ఒంటెలు, పని వాళ్ళని, మనుషులను చెరలో పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉన్నారు. 11వ వచనంలో అక్కడ ఉండగా అక్కడ క్లియర్గా చెప్పాలంటే లోతు కూడా సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండట్లా, పట్టణం వెలుపల ఉంటున్నాడు. హల్లెలూయా. అంటే కొద్దిగా బయట ఉంటున్నాడు. ఆయన యొక్క దేవుడు తనని ఆశీర్వదించిందంతా ఆ పట్టణంలోకి వెళ్తే ఆ పట్టణంలో సరిపోదు. ఏంటండి, ఆయనకి కేటాయించేటువంటి స్థలంలో ఆయన అంటే సరిపోదు కనుక ఏం చేసినాడు? వారితోటి మాట్లాడి, అయ్యా నేను మీ పట్టణంలోనే ఉంటాను, మీ పట్టణం వాస్తవ్యండి, కానీ నేను గవని దగ్గరలో నేను బయటే ఉంటాను. హల్లెలూయా. అలా గవని దగ్గర తను ఉండడం మొదలుపెట్టాడు. ఉంటూ ఉన్నటువంటి ఆ సమయంలో ఎప్పుడైతే ఈ సొదొమ గొమొర్రా రాజు ఓడిపోయినాడో ఆ రాజు ఏం చేయడం మొదలుపెట్టాడు? షీనాయి రాజు ఆ రాజ్యంలోనే అన్ని తీసుకొని రా. 11వ వచనంలో అక్కడ లోతుకు సంబంధించినవి కూడా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. చూడండి ఒకసారి. చాలా. ఏం చేశాడు? రాజు అన్ని దొరికిన ఎల్లా తినేటువంటి ఆహారము, విలువైనటువంటి బంగారము అన్నీ సమకూర్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే లోటు కూడా కనిపించాడు. అబ్రహాం యొక్క తమ్ముడు కుమారుడు అయినటువంటి లోతు కూడా కనిపిస్తే అతని యొక్క ఆస్తిని కూడా తీసుకొని అతన్ని కూడా బానిసలుగా చేసుకొని వెళ్తున్న సమయంలో అక్కడ ఒక వ్యక్తి, ఎవరైతే అబ్రహాముకి తెలుసో, లోతుకి అబ్రహాముకి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేసినాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి దాక్కొని, వాళ్ళు వెళ్ళిన తర్వాత అబ్రహాంకి వెళ్ళి చెప్తే అబ్రహాము తన యొక్క స్నేహితులు, తన యొక్క సైన్యం, తన సొంత సైన్యాన్ని అబ్రహాము తీసుకొని వెళ్తూ ఉన్నాడండి. 14వ వచనంలో అబ్రహాం తీసుకొని వెళ్తూ ఉంటే ఆయన సైన్యము 318 మంది ఆయన సైన్యం, అబ్రహాం యొక్క సైన్యం 318 మంది ఆయన సైన్యముతోటి వెళ్ళి లోతుని కాపాడి రాత్రే ఎక్కువ సమయం ఇవ్వాల
హల్లెలూయా. ఈ రోజున మనం రాబందుల్లో పిక్క తినేది ఎవరో కాదండి. ఇలా అంటున్నాను నేనేమనుకో. రాబందుల్లో పిక్క తినేది ఎవరు కాదు. మనం ముందుగా వాళ్ళని వీళ్ళని చూపిస్తాం. ఎవరో కాదు, నాన్న వాళ్ళే, నా పిలిచే వాళ్ళే. నాకు కష్టం వచ్చిందని చెప్తే ఆదుకున్నట్లుగానే ఆదుకొని దాని తర్వాత మనం ఏం చేస్తారు, మనం వాళ్ళకు బానిసలం అన్నట్టుగా చూపిస్తారు. కనుక అది కూడా తప్పే. హల్లెలూయా. కానీ ఇక్కడ లోతుని అతన్ని సమాధానంతో పంపించాడు. నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తానని సమాధానంగా పంపించినాడు. పంపించిన తర్వాత ఏం చేస్తున్నాడు, అయ్యా అక్కడ నా తమ్ముడు కొడుకున్నాడు కదా, అతన్ని జాగ్రత్తగా చూసుకో అనేసరి ఇంకొక వ్యక్తిని పంపించాడు. ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి చెప్తూ ఉన్నాడు, అయ్యా లోతు పరిస్థితి ఇది. రాత్రి బయలుదేరి అక్కడ యుద్ధం చేసి వాళ్ళందరూ యుద్ధం చేసి అలసిపోయి ఉంటే వాళ్ళందరినీ యుద్ధములో సంహరించేసి లోతుని తనకున్నటువంటి యావదాస్తిని మొత్తము బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ పెట్టాడు, అదే సొదొమ గొమొర్రా పట్టణము దగ్గర పెట్టాడు. హల్లెలూయా. ఎక్కడ పెట్టాడండి? అదే పట్టణం దగ్గర పెట్టాడు. నువ్వు ఇక్కడ ఉంటా అన్నావు కదా, నువ్వు ఇక్కడ ఉండు. హల్లెలూయా. దేవుడు దాని తర్వాత 18వ వచనంలో మరియు షాలేము రాజైన ఎవరు వచ్చారండి ఇక్కడికి? మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతను ఎవరంట వచ్చింది? దేవుని యాజకుడే వచ్చినాడంట. ఆ రోజుల్లో యాజకుడు వచ్చాడు, సేవకుడు వచ్చాడు. ఏంటండి ఇక్కడ ఎవరు వచ్చారు? దేవుని యొక్క సేవకుడు. హల్లెలూయా. ఆయన పేరు మెల్కీసెదెకు. చేసిన యుద్ధం, మొదటి యుద్ధం నువ్వు గెలిచినవు గనక అయ్యా నీకు రొట్టెయు ద్రాక్షరసమును తెచ్చిన నువ్వు తీసుకొని తాగు. దీన్ని కొత్త నిబంధనలో దేవుని యొక్క సంస్కార ఆరాధన, బల్ల ఆరాధన. చాలామంది అంటారు, దేవుడు ఎక్కడిచ్చాడు అబ్రహాంకి రొట్టె ద్రాక్షరసం? ఎక్కడిచ్చాడు? ఎక్కడ బాప్టిజం ఇచ్చాడు? హల్లెలూయా. దేవుడు తనకి బాప్టిజం ఇచ్చిన మాట నిజమే, తనని ఆత్మలో బాప్టిజం ఇచ్చినాడు. హల్లెలూయా. ఆ రోజుల్లో దేవుడు సున్నతి చేసుకోమని చెప్పినాడు అబ్రహాముకి. సున్నతి అయిన తర్వాత ఇక్కడ దేవుడు రొట్టె ద్రాక్షరసం ఇచ్చినాడు. ఈ రోజున నువ్వు దేవుని కుమారుడు అని చెప్పడానికి, దేవుని కుమార్తె అని చెప్పడానికి నిదర్శనం ఏంటిది? బాప్టిజం మట్టికే, ఇంకోటి కాదు. హల్లెలూయా. అటు బాప్టిజం గురించి ఇక్కడ అంటున్నాడు. సున్నతి తీసుకున్న తర్వాత ఎటువంటి తప్పుడు నిర్ణయం లేకుండా అబ్రహాము ఉన్నాడు కనుకని ఏమని అంటూ ఉన్నాడండి, అయ్యా నువ్వు రొట్టెయు ద్రాక్షరసమును తీసుకో అనేసరి అన్నాడు. ఇక్కడ రొట్టె ద్రాక్షరసం ఇచ్చిన తర్వాత ఏమని అంటున్నాడు చూడండి. అప్పుడు అతడు అబ్రహాము ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడవు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఎక్కడి నుంచి ప్రారంభమైంది 10వ వంతు? అబ్రహాము నుండే స్టార్ట్ అయింది. నిజం చెప్పండి, 10వ వంతు అబ్రహాము నుంచి స్టార్ట్ అయిందా? కాదు. ఎక్కడ స్టార్ట్ అయిందండి? కయ్యేనేబేలు దగ్గరనే స్టార్ట్ అయింది. ఏంటండి ఎక్కడ స్టార్ట్ అయింది? కయ్యేను ఏబేలు దగ్గరనే స్టార్ట్ అయింది. హల్లెలూయా. కనుక ఇక్కడ చూడండి ఏం చేస్తూ ఉన్నాడు, అయ్యా మరి ఇది పరిస్థితి అనేసి తెలిసిన తర్వాత అతన్ని ఆదరించి, అతన్ని దీవించి, ఆశీర్వదించి, నీ యుద్ధంలో నువ్వు గెలిచినావు. ఈ రోజున మనము ప్రార్థనలో ఉన్నాము. ఎందుకు అనంటే కనుక నా గెలుపు కోసం.
దేనికోసము? నా గెలుపు కోసం. నా యొక్క శరీర బలహీనత, ఆత్మీయ బలహీనత ఇవన్నీ నన్ను ఏం చేస్తూ ఉన్నాయంటే నన్ను కృంగతీస్తూ ఉన్నాయి, నన్ను కిందికి లాగుతూ ఉన్నాయి. కనుక నన్ను వీటి నుంచి ఆశీర్వదించేవాడు లేడు. దేవుడు ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు. ఎవరన్నా తెలుసా? గెలిచిన వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎవరినండి? ఈ రోజున నువ్వు గెలవాలా ఓడిపోవాలా? మొదటి మెట్టు నువ్వు గెలవాలంటే కనుక నువ్వు యుద్ధంలో ఉన్నావు. గుర్తుపెట్టుకు, నువ్వు ఎక్కడున్నావు? యుద్ధంలో ఉన్నావు. నీ గురి నీ లక్ష్యం వైపే ఉండాలి కానీ ఇంకొక వైపు కాదు. ఏంటది లక్ష్యం? ఏంటిది? నేను ప్రార్థనలో ఎదగాలి. ఏంటండి? నేను ప్రార్థనలో ఎదగాలి. దేవుని యొక్క వాక్యము నా హృదయంలో ఉండాలి. దేవుని యొక్క ఆ యొక్క సమాధానం నా యొక్క హృదయంలో రాజ్యమేలుతూ ఉండాలి అన్నటువంటి మొట్టమొదటి మెట్టు. హల్లెలూయా. కనుకనే అంటున్నాడు, ఏమని అంటూ ఉన్నాడండి ఇక్కడ, అబ్రహాము మెల్కీసెదెక్కి 10వ వంతు ఇచ్చి పంపించినాడు. దాని తర్వాత సొదొమ రాజు అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు. ఏంటా నిబంధన అంటే, నేను నీకు నమ్మకంగా ఉన్నాను గనక నువ్వు కూడా నాకు నమ్మకంగా ఉండుము. మన యొక్క స్నేహం ఇలాగే కొనసాగాలి. నేను నిన్ను మోసం చేయను, నువ్వు నన్ను మోసం చేయకు అని నిబంధన చేసుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. మరి ఈ రోజున మరి దేవుడితో నువ్వు కూడా నిబంధన చేసుకోవాలి. ఏంటిదంటే, అయ్యా నేను కూడా ఇక్కడ నుంచి మిమ్మల్ని మోసము చేయను. నేను మీకు అబద్ధం చెప్పి మీ సన్నిధి నుంచి దూరంగా వెళ్ళను. నేను మీకు అబద్ధం చెప్పి నేను ఇక్కడి నుంచి వెళ్ళను. హల్లెలూయా. ఆ యొక్క మాటను ఒకసారి చూడండి. అంటున్నాడు, ఏమని అంటున్నాడు? కొలస్సీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా ఎలా పిలువబడితిరి? మనం ఆయన సంస్కార ఆరాధన చేసినామనంటే కనుక ఏక శరీరం అనేసి అని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ప్రతి ఆదివారం ఆయన యొక్క సంస్కార ఆరాధనలో మనం చేయవేస్తున్నాం కనుక, బల్ల కార్యక్రమంలో చేయవేస్తున్నాం కనుక అంటున్నాడు, ఏమని అంటున్నాడు? అయ్యా నువ్వు ఒక్క శరీరముగా ఉన్నావు కనుక ఈ ఏక శరీరములో ఏముండకూడదు? అపవిత్రత అన్నది ఉండకూడదు. సంఘము అంటే కనుక ఏంటిది? ఏక శరీరముగా ఉన్నది అని దాని అర్థం. హల్లెలూయా. కనుక ఇక్కడ ఏమని అంటూ ఉన్నాడు? రోమా రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు త్వరగా చూద్దాం. రోమా రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28 మొదలుకొని 30 వచనాలు. ఎవరిని? దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఏం కలగటకై? ఆయనని ప్రేమించిన వారికి దృఢమైనటువంటి సంకల్పం ఉంటే నీకు మేలు కలిగేలాగా సమస్తమును ఎవరి కోసం జరుగుతున్నాయి? నీ కోసము సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయవని ఎరుగుదము. ఎందుకనగా తమ కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుణ్ణి ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమనుకున్నాడండి? ముందుగా దేవుణ్ణి ఎవరైతే ఎరుగుతారో దేవునితో సాంగత్యం వాళ్ళు చేస్తారంట. దాని తర్వాత ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుతాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుతాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును ఏం కలగాలన్నాడు? మొట్టమొదటిగా సమాధానం అనుగ్రహించు ఐక్యత, ఒక్కటై ఉండటం, ఏక శరీరముగా ఉండటం. ఈరోజు నా శరీరము నా చెయ్యి నా మాట వినట్లేదంటే ఐక్యతగా ఉన్నట్ట? ఏంటంటే నా చెవు వినకుండా మూసుకుపోయిందంటే ఐక్యత ఉన్నట్ట? నేను అటు వెళ్దాం అనుకొని వెళ్ళి నేను ఇటు వెళ్తే కనుక ఐక్యత ఉన్నట్ట?
మన శరీరంలో ప్రతి ఒక్క అవయవము మనం చెప్పిన బ్రెయిన్ మాట ఎలాగైతే వింటుందో, సెన్స్ ఎలాగైతే చేస్తుందో, వాక్యంలో కూడా మనం కూడా ఒక్కటై ఉండాలి. హల్లెలూయా. ఒక్కటై ఉన్న తర్వాత రెండోది అంటున్నాడు, ఏం కలిగి? ఐక్యమును కాపాడుకుంటే ఎందు ఎలాగంట? శ్రద్ధ. నాకు దేవుడు అంటే శ్రద్ధ ఉండాలి, ప్రేమ ఉండాలన్నాడు. ఇప్పుడు శ్రద్ధ ఉండాలంటున్నాడు. ప్రేమతో ఒకరినొకరు ఏం చేయాలా? సహించుకుంటూ మీరు పిలువబడినటువంటి పిలుపుకి తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పౌలు గారు చెప్తున్నారు, అయ్యా మీరు ఇలా ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండండి. 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుదాం. 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 12వ వచనం. దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని నేను మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల దేవుని స్తోత్రం కలుగును గాక. కొలస్సీలు రాసినటువంటి పత్రికలో ఒక్క మాటను మనం చదివినందుకు 3వ అధ్యాయం 15వ వచనం, మీ యొక్క హృదయము సమాధానంతో నిండి, దేవుని యొక్క సమాధానంతో నిండి, ఆ సమాధానం మన యొక్క హృదయంలో రాజ్యం ఏలితే దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటుంది, దేవుడన్న శ్రద్ధ మనలో ఉంటుంది, దేవుడన్న భక్తి మనలో ఉంటుంది, దేవుడన్న నడిపింపు మనకు ఉంటుంది, దేవుడు అన్నటువంటి తోడు మనకు ఉంటుంది. హల్లెలూయా. ఆ తోడు నిత్యము నీకు కావాలంటే కనుక నువ్వేం చేయాలంటే నిత్యము దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేస్తూ దేవుని అడగాలి, అయ్యా నన్ను మీ వైపుకి నడిపించండి. అబ్రహాం ఎలాగైతే నమ్మకంగా ఉన్నాడో మేము కూడా నమ్మకంగా ఉండడానికి మాకు జ్ఞానం ఇవ్వండి. హల్లెలూయా. ఎవరో అన్నారు, ఏమన్నారు? పౌలు గారు మాట అన్నారు, నేను తండ్రిని పోలి ప్రభు యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే ఇప్పుడు పాస్టర్ని పోలి ఎవరు నడుచుకోవాలా? సంఘం నడుచుకుంటుంది. అంటే ఈ రోజులు అందరూ సంఘాన్ని పోలి నడుచుకుంటున్నారు, అనగా పాస్టర్ని పోలి నడుచుకుంటున్నారు. పాస్టర్ ఎలా ఉంటే సంఘం అలా ఉంటుంది. హల్లెలూయా. మరి ఈ రోజుల్లో దేవుడు మనతోటి ఆ రోజుల్లోనే అన్నాడు, ఏమని? అయ్యా మీరు సంఘాన్ని వాళ్ళని వీళ్ళని సంఘ కాపరిని చూసి కాదు నడుచుకోవాల్సింది, దేవుణ్ణి చూసి నడుచుకోనండి. ఎవరిని చూసి నడుచుకోవాలా? దేవుణ్ణి చూసి నడుచుకోవాలా. కనుక ఈ సమయంలో మనందరం మోకరించి, అయ్యా నేను ఎవరిని ఫాలో అవుతున్నానో, ఎవరిని గుడ్డిగా వెంబడిస్తూ ఉన్నానో, అయ్యా నన్ను మీ వైపుకి నడిపించండి తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. దేవునితో మనం మాట్లాడదాం, చిన్న ప్రార్థన చేస్తాం, ముగించుకుందాం. మహోన్నత మహాగణుడ, సర్వశక్తిమంతుడ, అద్వితీయుడ, ఆది సంభూతుడ, రాజుల రాజా, ప్రభువ నిత్యుడు తండ్రి, సమాధానాధిపతి, మీకు వందనాలు. మీ హృదయంలో మీ యొక్క సమాధానము ఏలనివ్వమన్నారు తండ్రి. ఈ రోజున మా యొక్క హృదయంలో ఏ గొలియాదును చూసి భయపడుతున్నామో, ఏ రాజును చూసి భయపడుతున్నామో, ఏ యొక్క అపవిత్రతను చూసి భయపడుతున్నామో, ఏ అన్యాయం చూసి భయపడుతున్నామో మాకు తెలియదు. కానీ మాలో ఉండిపోయినటువంటి ఆ భయం బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ భయంని మాలో నుంచి తీసివేయండి అయ్యా. మొట్టమొదటిగా తన రాజు నాయన, అయ్యా మాకు సహాయం చేసేవాళ్ళు నాయన, మా బంధువులే కావచ్చు, మా రక్త సంబంధులు కావచ్చు, అయ్యా మా అన్నతమ్ములు కావచ్చు, మా అక్కచెల్లెలు కావచ్చు, అయ్యా మా ఇరుపొరుగు వారు కావచ్చు, మా స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ముందుగా ప్రథమ స్థానం ఇవ్వాల్సింది మీకే. కనుక అబ్రహాము ఎలాగైతే మీకు మొదటి స్థానం ఇచ్చినాడో, లోటు కూడా అదే నేర్చుకున్నాడు. కనుకనే మీరు తనను అలా ఆశీర్వదించినారు.
అయా మేమును తండ్రి మీకు ప్రథమ స్థానం ఇవ్వటం వలన అయా మీ యొక్క ఆశీర్వాదములు, మీ యొక్క చల్లని చూపు మా మీద కూడా ఉంటుందనేసరి తండ్రి. అబ్రహాము యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్న తండ్రి, మరి మీ సన్నిధానంలో నిదానంగా ఎలాగైతే ఉన్నాడో మేమును అలా నిదానంగా ఉండటకు సహాయం దయచేసి ఎత్తబడిన వాక్యం మా వెనికిడిలో దీవించమని అడుగుతూ, ఆయా తండ్రి జరగనై ఉన్నటువంటి ఈ యొక్క ఉపవాస కోడికల్లో కూడా రానై ఉన్న వారిని కూడా దీవించి ఆశీర్వదించి నడిపించండి. ఎవరైతే తండ్రి మరి మీకు సన్నిధానంలో ప్రార్థన విజ్ఞాపనలు ఇచ్చినారో ఆ విజ్ఞాపనలన్నీ యేసు నామములో నెరవేర్పవునుగాక. మీ సాక్షులుగా ఉండి నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరణాత యేసు ప్రభువు గారు యేసు రక్తం ఇచ్చే ప్రవేశ నామేచ్చే ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం అపాకెంత నాశనం తండ్రి నీకు నిరంతరం చేయం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు కృపా పరిశుద్ధాత్మక సహవాసం కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఉపవాసంలో ఉంటున్న ప్రతి వారికి, ఆన్లైన్లో వీక్షించిన ప్రతి వారికి సదాకాలంతో నేడుగా నడిపించింది కాదు. ఆమేన్.